ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన కన్యా రాశి మిత్రులారా, మీ జీవితంలో ఈ 3 రోజులు అనగా 16, 17, 18 తేదీలు ఒక రహస్య మార్పును తీసుకురాబోతున్నాయి. ఒక చిన్న గ్రామంలో ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని ముఖములో ప్రశాంతత ఉన్నా మనసులో మాత్రం ఎన్నో బాధలు. ఎవరికీ చెప్పుకోలేని కష్టం, ఎవరూ అర్థం చేసుకోని నిశ్శబ్దం. ఇదే కన్యా రాశి వారి జీవితం. కానీ ఈసారి కాలం మారబోతుంది. 16వ తేదీ ఉదయం ఆ వ్యక్తి ఆలయానికి వెళ్ళగానే ఒక వృద్ధ సాధువు అతన్ని చూసి నవ్వాడు. నీవు చాలా ఏడ్చావు, ఇప్పుడు నీ జీవితాన్ని దేవుడు తాకబోతున్నాడు అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే అతని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అతను ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. కన్యారాశి వారి గుండెల్లో దాగిన బాధ. కన్యారాశివారు బయటకు బలంగా కనిపిస్తారు, కానీ వారి హృదయం చాలా సున్నితమైనది. వీళ్ళు ఎవ్వరినీ మోసం చెయ్యరు, కానీ ఎక్కువగా మోసపోతారు. ప్రేమలో నిజాయితీ చూపిస్తారు, కానీ తిరిగి నిరాశే అందుకుంటారు. ఇటీవల మీ జీవితంలో కూడా ఇలా జరిగి ఉండవచ్చు. నమ్మిన వాళ్ళ చేత మోసం, కుటుంబంలో ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, మానసిక అలసట, రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం 16, 17, 18 తేదీలు మీకు సాధారణ రోజులు కావు. ఈ 3 రోజుల్లో మీ అదృష్ట చక్రం తిరగడం ప్రారంభమవుతుంది. 16వ తేదీ దేవుని సంకేతం. 16వ తేదీ ఉదయం మీరు ఒక విచిత్రమైన అనుభూతి పొందవచ్చు. ఎవరో మీకు దూరంగా ఉన్న వ్యక్తి గుర్తొచ్చే అవకాశం ఉంది, లేదా చాలా రోజుల తర్వాత ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఆగిపోయిన ఒక పని మళ్ళీ మొదలవుతుంది. ఆ రోజు మధ్యాహ్నం తర్వాత ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక ఆశాకిరణం కనిపిస్తుంది. వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొన్న వారికి కొత్త అవకాశం తలుపు తడుతుంది. 16వ తేదీ రాత్రి మీరు నిద్రపోయే ముందు ఒక విచిత్రమైన ప్రశాంతతను అనుభవిస్తారు. ఎందుకంటే దైవశక్తి మీ చుట్టూ సంచరిస్తుంది. కొంతమందికి కలలో ఆలయం కనిపించవచ్చు, కొంతమందికి పసుపు రంగు వెలుగు కనిపించవచ్చు. ఇవి సాధారణ కలలు కావు. ఇవి మీ జీవితంలో ప్రారంభమవుతున్న ఒక కొత్త దశకు సంకేతాలు అని చెప్పాలి. ఒక గుప్త హెచ్చరిక. అయితే 16వ తేదీ సాయంత్రం తర్వాత ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ విజయాన్ని చూసి అసూయపడే ఒక వ్యక్తి మీకు అడ్డంకి సృష్టించే ప్రయత్నం చేస్తాడు. అతను మీకు దగ్గర వ్యక్తే కావచ్చు. కాబట్టి మీ రహస్యాలను ఎవ్వరికీ చెప్పవద్దు. కొత్త ప్రణాళికలు బయట పెట్టవద్దు. కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే దేవుడు మీకు ఒక పరీక్ష పెడుతున్నాడు. తల్లి ఆశీర్వాదం. ఈ 3 రోజుల్లో తల్లి ఆశీర్వాదం చాలా ముఖ్యమైనది అని చెప్పాలి. మీ తల్లి లేదా మీ తల్లి సమానమైన మహిళ మీకోసం హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నారు. ఆ ఆశీర్వాదం వలనే మీ మీద ఉన్న నెగిటివ్ శక్తులు తగ్గిపోతున్నాయి అని చెప్పాలి. 17వ తేదీ ఉదయాన్నే కన్యా రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ వ్యక్తి నిద్రలేచిన వెంటనే ఒక విచిత్రమైన ప్రశాంతతను అనుభవించాడు. ఎన్నో రోజుల తర్వాత అతని మనసులో భయం కంటే ఆశ ఎక్కువగా కనిపించింది. కానీ అతనికి తెలియదు, ఆ రోజు అతని జీవితాన్నే పూర్తిగా మార్చబోతుంది అని. అనుకోని పరిచయం. ఆ రోజు మధ్యాహ్నం సమయంలో ఒక అపరిచిత వ్యక్తి అతని ముందుకు వచ్చాడు. నిన్ను చాలా కాలంగా వెతుకుతున్నాను అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే అతని గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎందుకంటే ఆ వ్యక్తి చేతిలో ఉన్న ఒక పాత ఫోటోలో తన చిన్ననాటి జ్ఞాపకం ఉంది. కన్యా రాశి వారికి వచ్చే మార్పు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 17వ తేదీ కన్యా రాశి వారికి ఒక కీలక మలుపు అని చెప్పాలి. ఈరోజు ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చు. పాత స్నేహితుడు తిరిగి కలవచ్చు. ప్రేమలో కొత్త ఆశ కలుగుతుంది. శత్రువులు బలహీనపడతారు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం ఈరోజు కదలడం ప్రారంభమవుతుంది అని చెప్పాలి. కుటుంబంలో జరిగే మార్పు. ఇటీవలే కుటుంబంలో వచ్చిన విభేదాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. మీ మాటను ఇప్పటి వరకు పట్టించుకోని వాళ్ళు కూడా ఇప్పుడు మీ విలువను గుర్తిస్తారు. ప్రత్యేకంగా తండ్రితో లేదా అన్నదమ్ములతో వచ్చిన సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ఒక దైవ సంకేతం. 17వ తేదీ సాయంత్రం మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒక ఆలయం
ఒక దీపం లేదా పసుపు కుంకుమ కనిపిస్తే అది దేవుని సంకేతంగా భావించాలి. ఆ రోజు ఒక చిన్న ప్రార్థన చెయ్యండి, ఎందుకంటే మీ కర్మలో ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతుంది అని చెప్పాలి. మీరు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తుంటే ఈరోజు తర్వాత ఆ సంబంధంలో స్పష్టత వస్తుంది. ఎవరైతే మిమ్మల్ని వదిలి వెళ్ళారో వాళ్ళు మళ్ళీ మీ గురించి ఆలోచించే అవకాశం ఉంది. కానీ దేవుడు ఇప్పుడు మీకు ఒక పరీక్ష పెడుతున్నాడు. నిజంగా మీ విలువ తెలిసిన వ్యక్తినే ఎంచుకుంటారా, లేక మళ్ళీ మీ బాధనే ఎంచుకుంటారా అని. ఆ రోజు రాత్రి ఆ వ్యక్తి చేతిలో ఉన్న పాత ఫోటోను చూస్తూ కూర్చున్నాడు. గాలి బలంగా వీచింది. ఫోటో వెనకాల దాగి ఉన్న ఒక చిన్న వాక్యం కనిపించింది. 18వ తేదీ చంద్రోదయం తర్వాత నిజం బయటపడుతుంది అని. అతని కళ్ళల్లో భయం మొదలయ్యింది. ఎందుకంటే అతను తెలుసుకోబోయే నిజం తన జీవితాన్నే పూర్తిగా మార్చబోతుంది. 18వ తేదీ 18వ తేదీ చంద్రోదయం తర్వాత కన్యా రాశి వారి జీవిత రహస్యం బయటపడే సమయం అని చెప్పాలి. 18వ తేదీ రాత్రి ఆ వ్యక్తి మళ్ళీ అదే ఆలయానికి వెళ్ళాడు. అక్కడ సాధువు ఇప్పటికే ఎదురు చూస్తున్నాడు. నీ బాధలన్నీ ముగిసే సమయం వచ్చింది అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే ఆ వ్యక్తి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. కన్యా రాశి వారికి ఈరోజు ఎందుకు ప్రత్యేకమో తెలుసా? ఈరోజు చంద్రుని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. అందుకే మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. ఎవరిని నమ్మాలో అర్థమవుతుంది. మోసం చేసిన వారి అసలు రూపం బయటపడుతుంది. ఇప్పటి వరకు మీరు భరించిన బాధకు దైవం సమాధానం ఇవ్వబోతున్నాడు అని చెప్పాలి. ఆర్థికంగా 18వ తేదీ తర్వాత కొత్త ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. కొంతమందికి విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. ఆరోగ్యపరంగా ఇటీవల అలసట, ఒత్తిడి, నిద్రలేమితో బాధపడుతున్న కన్యారాశి వారికి ఇప్పుడు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ప్రత్యేకంగా నీరు ఎక్కువగా తాగడం, ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేయడం మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పాలి. సాధువు చెప్పిన నిజం. ఆలయంలో సాధువు అతన్ని లోపలికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక పాత పెట్టె ఉంది. ఆ పెట్టె తెరిచిన వెంటనే అతని కుటుంబానికి సంబంధించిన ఒక గొప్ప రహస్యం బయటపడింది. నీ జీవితంలో ఇన్ని కష్టాలు రావడానికి కారణం నీ భయం కాదు, నీ శక్తి అని సాధువు అన్నాడు. కన్యారాశి వారి అసలు శక్తి. కన్యారాశివారు చాలా తెలివైన వారు, సహనముతో ఉండేవారు, కుటుంబం కోసం ఏదైనా త్యాగము చేసేవారు. కానీ వాళ్ళు తమ విలువను తక్కువగా భావిస్తారు. ఇప్పుడు కాలం మారుతుంది. మీరు ఇకపై బాధపడే వ్యక్తి కాదు, విజయం సాధించే వ్యక్తి అని చెప్పాలి. ఆ రాత్రి ఆలయం బయటకు వచ్చిన అతను ఆకాశంలో చంద్రుణ్ణి చూసి చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత అతనికి ఒక విషయం అర్థమయ్యింది. దేవుడు ఆలస్యంగా ఇస్తాడు, కానీ సరైన సమయానికే ఇస్తాడు అని. అయితే సాధువు చివరిగా చెప్పిన మాట అతన్ని మళ్ళీ ఆలోచనలో పడేసింది. ఇంకా ఒక పరీక్ష మిగిలే ఉంది అనే మాట. 19వ తేదీ కన్యారాశి వారి జీవితాన్ని మార్చే చివరి పరీక్ష అని చెప్పాలి. 19వ తేదీ ఉదయం మొదలయ్యే ముందు ఆ వ్యక్తి జీవితంలో చివరి పరీక్ష ప్రారంభమయ్యింది. అతని ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పాత బాధలు, పాత మనసులు, పాత జ్ఞాపకాలు. మరొకటి కొత్త జీవితం, కొత్త ఆశ, కొత్త అదృష్టం. కన్యా రాశి వారికి దేవుని సందేశం. ఈ 3 రోజుల తర్వాత మీ జీవితంలో ఒక స్పష్టత వస్తుంది. ఎవరైతే నిజంగా మీవారో వాళ్ళు మీతోనే ఉంటారు. మిగతా వాళ్ళు నెమ్మదిగా దూరం అవుతారు. ఇది నష్టమలా అనిపించినా అసలు ఇది దేవుని శుభ్రపరిచే ప్రక్రియ అని చెప్పాలి. ఉద్యోగము, వ్యాపారము. ఈ కాలంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కలుగుతాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తయ్యే దశకు వస్తుంది. ప్రేమ, కుటుంబ జీవితం. ప్రేమలో బాధపడుతున్న కన్యారాశి వారికి ఇప్పుడు 2 విషయాల్లో ఒకటి జరుగుతుంది. ఒకటి నిజమైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. 2 నకిలీ వ్యక్తి పూర్తిగా బయటపడతాడు. ఇది దేవుని రక్షణ అని చెప్పాలి. చివరి ఆధ్యాత్మిక సందేశం. ఈ 3 రోజుల్లో ఉదయం దేవాలయానికి వెళ్ళండి. పసుపు పువ్వులు సమర్పించండి. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది మీ మనసులో ఉన్న భయాన్ని తగ్గిస్తుంది. మహాముగింపు. ఆ వ్యక్తి చివరిసారి ఆలయాన్ని చూసి వెనక్కి తిరిగాడు. ఆకాశంలో సూర్యోదయం మొదలయ్యింది. అతని ముఖంలో ఇప్పుడు భయం లేదు,
ఎందుకంటే అతను తెలుసుకున్నాడు, కష్టాలు శాశ్వతం కావు, కాలం మారినప్పుడు జీవితం కూడా మారుతుంది అని. కన్యా రాశి మిత్రులారా, 16, 17, 18 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చు. మీరు కోల్పోయింది తిరిగి రావచ్చు. మీరు ఎదురు చూసింది నిజం కావచ్చు. మీరు కోరుకున్న ప్రశాంతత మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. నమ్మకం ఉంచండి, ఎందుకంటే దేవుడు మీ ప్రార్థనలు విన్నాడు. ఓం నమః శివాయ. ఓం శాంతి. శుభం భూయాత్. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.